హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము హిందీలో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మీరు పాస్ అవ్వాలనుకున్నా 10 సీజీపీఏ రావాలన్నా పార్ట్ బి ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఈ వీడియోలో నేను 4 ఆబ్జెక్టివ్ టైప్ మోడల్ పేపర్స్ పెట్టాను. ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇన్ 4 మోడల్ పేపర్స్. ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 4 మోడల్ పేపర్స్ తరోగా ప్రిపేర్ అయినట్టుంటే ట్రస్ట్ మీ, రేపు జరగబోయే హిందీ క్వశ్చన్ పేపర్లో పార్ట్ బి ఈజీగా గెస్ చేయొచ్చు అండ్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఆల్సో. ఎందుకంటే వీటిని అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం విలోమ్ శబ్ద్, పర్యాయవాచ శబ్ద్, బేమేల్ శబ్ద్ ఇవన్నీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 4 మోడల్ పేపర్స్ తర్వాత 5th మోడల్ పేపర్ ప్రాక్టీస్ కోసం పెట్టాను. దానిలో ఎలాంటి ఆన్సర్స్ చెప్పడం జరగలేదు. సో యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్రిపేర్ వెల్. సో 20 क्वेश्चंस ఉంటాయి, 20 మార్క్స్. सच्चे मित्र के साथ जीवन सफल रहता है. रेखांकन शब्द के सही पर्यायवाची शब्द. సో మిత్రకి పర్యాయవాచి శబ్దం ఏంటంటే సఖా, మీత్, సహచర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ కి डी. कल प्रश्न पत्र पर विस्तार से चर्चा होगी. रेखांकित शब्द का विलोम पहचानिए. विलोम అంటే ఆపోజిట్, విస్తార్ కి ఆపోజిట్ సంక్షిప్త. तात्या जैसे सेनापति की सेना में अनुशासन नहीं है. रेखांकित शब्द का उपसर्ग पहचानिए. అనుశాసన్ కి ఉపసర్గ ఏంటంటే అను. సో ఫస్ట్ లో పార్ట్ ఆఫ్ ద ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఉపసర్గ అంటాం స్టూడెంట్స్. ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, అను. సో ఇక్కడ విలోమ్ శబ్ద్ ఒకటి కంపల్సరీ అడుగుతాడు, పర్యాయవాచి శబ్ద్ కంపల్సరీ అడుగుతాడు. మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. दिनकर को ज्ञानपीठ पुरस्कार से डैश किया गया, सम्मानित किया गया. करेक्ट ऑप्शन फॉर फोर्थ क्वेश्चन इज डी. फिफ्थ क्वेश्चन, परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. रेखांकित शब्द का समानार्थ पहचानिए. समानार्थ అంటే సేమ్ మీనింగ్ వచ్చే, పత్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి ఇక్కడ? మార్గ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. माता पिता कभी कभी बाल बच्चों के लिए अपमानित होते हैं. పునరుక్తి శబ్ద పహచానియే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది. 2 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఈ సెంటెన్స్ లో ఏంటి? కభీ కభీ. సో కరెక్ట్ ఆప్షన్ బి, కభీ. సో సేమ్ ఇస్తాడు స్టూడెంట్స్, కాకపోతే వర్డ్స్ చేంజ్ చేస్తాడు. సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ప్లీజ్ గివ్ ఏ లైక్. సెవెంత్ క్వశ్చన్, कोलोसल रक्वीड नामक समुद्री जीव की आंख का आकार बास्केटबॉल जितना बड़ा होता है. रेखा के शब्द का तत्सम शब्द पहचानिए. सो आंख का तत्सम शब्द अक्ष. सैनिक जान हथेली पर रखकर कर्तव्य निभाते हैं. वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए. ప్రాణం కి పర్వాహు నా కర్ణ. సో దీని అర్థం ఏంటి అంటే ప్రాణం కి పర్వాహు నా కర్ణ. కరెక్ట్ ఆప్షన్ ఏ. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి వేరేగా ఇస్తాడు, అదేంటో కనిపెట్టాలి. తెలుగు, ఉర్దూ, అంగ్రేజీ భాష. సో ఇది ఏ, బి, డి అనేది లాంగ్వేజెస్, కానీ సి అనేది డిఫరెంట్ వర్డ్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th, जो बोल नहीं सकता वाक्यांश के लिए एक शब्द पहचानिए. సో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళని హిందీలో గుంగా అంటాం. కరెక్ట్ ఆప్షన్ సి. मदर तेरेसा द्वारा स्थापित संस्था को निर्मल हृदय कहते हैं. रेखांकित शब्द का संधि विच्छेद. निर्मल ని ఈ విధంగా విడదీయాలి, ని ప్లస్ మల్. 12th क्वेश्चन, अत्यधिक वर्ष से लोग परेशान हो गए. रेखांकित शब्द का समास विग्रह. ఒక క్వశ్చన్ సంధి, ఇంకో క్వశ్చన్ సమాస్ వస్తుంది. సో అధిక్ సే బి అధిక్. సో అత్యధిక్ అనే దానికి సమాస్ విగ్రహం ఏంటంటే అధిక్ సే బి అధిక్. కరెక్ట్ ఆప్షన్ బి. पृथ्वी का जलस्तर एक एक कम हो गया है. काल पहचानिए. సో దీన్ని వర్తమాన్ కాల్ అంటాం. आदमी मजदूर करते हैं डैश परिवार का पालन पोषण कर सके. रिक्त स्थान की पूर्ति के लिए सही शब्द पहचानिए. సో ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది అనేది రాయాలి. आदमी मजदूरी करता है ताकि परिवार का पालन पोषण कर सके. करेक्ट ऑप्शन ఏంటంటే 14th क्वेश्चन की सी. शुद्ध वाक्य पहचानिए. मैं प्रतिदिन सुबह विद्यालय जाता हूं. దీన్ని శుద్ధ వాక్య అంటాం. खिलौना को ललचाई आंखों से देखता है. रेखांकित शब्द का शब्द भेद पहचानिए. देखता అనేది క్రియా శబ్द. मंडेला विश्व डैश रंगभेद डैश विरोध करने के प्रतीक बन गए. సో ఈ రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కరెక్ట్ చిన్న కారక్ చిన్న రిప్లేస్ చేయాలి.
मंडेला विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए। करेक्ट ऑप्शन ఏంటంటే बी 17 की। 18 क्वेश्चन, लड़की सुंदर है वाक्य को प्रश्नवाचक बनाने किस शब्द का प्रयोग होगा? कैसी। सो लड़की सुंदर है कैसी అనేది क्वेश्चन। हम योग्य बनाना है और देश की सेवा करनी है। रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए। ये संयुक्त वाचक। हेलो फ्रेंड्स, दिस क्वेश्चन पेपर इज ए रंगारेड्डी डिस्ट्रिक्ट प्री फाइनल क्वेश्चन पेपर। वी आर गोइंग टू डिस्कस हिंदी पार्ट बी। फर्स्ट क्वेश्चन, तुम गन बन हम मोर। ఏకాకి శబ్ద పర్యాయ వాచ్య శబ్ద గన్ అంటే बादल। करेक्ट ऑप्शन सी बादल। पैसे फिजूल में खर्च नहीं करना चाहिए। खर्च का विलोम है बचत। करेक्ट ऑप्शन बी। सच्चे मार्ग में चलने के रास्ता सद्गुरु बताते हैं। सो उपसर्ग सद्गुरु का उपसर्ग है बी सत। दर्द पीड़ा बाधा स्वराज बेमेल शब्द क्या है? स्वराज बेमेल शब्द अंडर स्टूडेंट्स ऑड वन। दर्द पीड़ा बाधा दिस आर ऑल द ones which is related to pain. Swaraj is a different one, so odd one out Swaraj। मैंने गर्व किया, so correct option is B। धूम्रपान करना हानिकारक है। रेखा के शब्द का तद्भाव होगा, सो आंसर इज धुआं। बेहद होती है खुशी मुझे। वाक्य के उचित क्रम से लिखिए। सो दिस आर नॉट इन ऑर्डर, वी नीड टू राइट इन ऑर्डर। सो मुझे बेहद खुशी होती है, सो करेक्ट ऑप्शन इज डी। श्रवण को 9:30 बजे पाठशाला जाना है। 9 hours 30 minutes। करेक्ट ऑप्शन इज सी। पवन प्रतिदिन मैदान को आता है। सो रेखा के शब्द का समास होगा प्रतिदिन। 10th वन, रेवती हमेशा नीली स्याही से ही लिखती है। रेखा के शब्द क्या है? से अनेदी कारक। करेक्ट ऑप्शन इज सी। 11th क्वेश्चन, मुझे समस्या का समाधान चाहिए। रेखांक शब्द वचन बदलने पर होगा समस्या। 12th क्वेश्चन, महोत्सव संधि विच्छेद कीजिए। महोत्सव संधि का विच्छेद है डी महा प्लस उत्सव महोत्सव। 13th क्वेश्चन, आजकल तरकारी सोने के भाव बिक रही है। मुहावरा पहचानिए। सोने का भाव। करेक्ट ऑप्शन इज सी। 14th क्वेश्चन, कछुआ धीरे धीरे चलता है। पुनरुक्त शब्द पहचानिए। धीरे धीरे పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, ఇక్కడ ఒకే వర్డ్ 2 times వచ్చింది కాబట్టి ఇది పునరుక్తి శబ్దం। 14th ऑप्शन सी। पवन राजा का चा चल रहा है। रेखा के शब्द का अर्थ होगा, सो राजा का अर्थ है नृप। नृप अन्ना राजा अन्ना ఒకటే। मैं महायज्ञ करना चाहता हूँ। रेखा के शब्द का संधि पहचानिए। सो महायज्ञ का संधि है स्वर संधि। 17th, रामालय में कल्याण है। रेखा के शब्द का समास बी राम का आलय रामालय। 18th क्वेश्चन, पर्यावरण की रक्षा हमारा कर्तव्य है। रेखा के शब्द का शुद्ध वर्तनी, सो करेक्ट ऑप्शन इज पर्यावरण। मैं तिरुपति जा रहा हूँ। काल पहचानिए वर्तमान काल। पौराणिक गाथाएं मन को छू जाती है। रेखा के शब्द में प्रत्यय क्या है? सो इक। करेक्ट ऑप्शन फॉर 20th क्वेश्चन इज बी। సో ఈ వీడియోలో మనం ఓన్లీ పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం। పార్ట్ బిలో మనకి 20 మార్క్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్। ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం। ఫస్ట్ వన్, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। ఏకాంకిత శబ్ద का अर्थ पहचाने అంటే మనం దీనికి మీనింగ్ కనుక్కోవాలి। సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దోకా। చల్ కి మీనింగ్ దోకా। सेकंड क्वेश्चन, आज आप इधर कैसे आए। रेखांकित शब्द का विलोम शब्द। इधर का विलोम शब्द, विलोम अंटे ऑपोजिट, उधर। सो इधर ऑपोजिट इज उधर। करेक्ट ऑप्शन सी।
आशा है कि तुम सकुशल हो। रेखांकन शब्द में उपसर्ग पहचानिए। उपसर्ग అంటే ఫస్ట్ లెటర్ స్టూడెంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి. फोर्थ क्वेश्चन, शुद्ध वर्तनी वाला शब्द पहचानिए। सो शुद्ध वर्तनी का शब्द इधर है कि पर्यावरण. करेक्ट ऑप्शन ఏంటంటే बी. 3 पैसे में क्या क्या लोगे. పునరుక్తి శబ్ద పహచానే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది. ఇక్కడ క్యా క్యా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్ స్టూడెంట్స్. పానీ, జల్, వారి ఇవన్నీ వాటర్. బాదల్ ఒకటి వేరేది. సో బేమేల్ శబ్ద ఏంటంటే బాదల్. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. सेवंथ क्वेश्चन, हमेशा परिश्रम बनाने का प्रयास करना चाहिए. सो रेखांकन शब्द में सही पर्याय पहचानिए. सो प्रयत्न एंड कोशिश. सो करेक्ट ऑप्शन ఏంటంటే ए. एट्थ क्वेश्चन, हमीद की माँ बीमारी के कारण परलोक सिधार गई. सो परलोक सुधारना मतलब है मृत्यु होना. करेक्ट ऑप्शन फॉर एट्थ क्वेश्चन इज ए. मन को बाने वाला. सो मन को बाने वालों को मन भावना बोलते. सो इसका मतलब है वन. मैं हिंदी पढ़ना चाहता हूँ. सो अर्थ के आधार पर वाक्य का प्रकार पहचानिए. सो दिस इज इच्छार्थक. लक्ष्मीबाई झांसी की रानी थी. काल पहचानिए. सो रानी थी అంటే पास्ट टेंस కాబట్టి भूतकाल. अध्यापकों का सम्मान किया गया. रेखांकन शब्द का वचन बदलिए. सो अध्यापकों అంటే प्लूरल, अध्यापक అంటే सिंगुलर. 16th, शुद्ध वाक्य पहचाने. सो धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं. सो करेक्ट ऑप्शन फॉर 16th क्वेश्चन इज ए. ईद के दिन लड़के सबसे ज्यादा प्रसन्न थे. सो प्रसन्न అనేది విశేషణ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ బి. लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. सो कनेक्टिंग वर्ड ఏంటి అంటే దీనికి మే. करेक्ट ऑप्शन 18 क्वेश्चन की डी. स्त्रियां ढोलक की मदद से गाती है. इस वाक्य का सही प्रश्न पहचानिए. स्त्रियां किसकी मदद से गाती है. सो क्वेश्चन फ्रेम చేయాలి ఈ ఆన్సర్ కి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 19th क्वेश्चन इज ए. अध्यापक ने पाठ पढ़ाया. सो यह वाक्य किस काल में है. ఆల్రెడీ పాఠ పడాయా అంటే పాఠం చెప్పేశాడు కాబట్టి ఇది భూతకాలం. కరెక్ట్ ఆప్షన్ సి, భూతకాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. విల్ డిస్కస్ సెకండ్ लैंग्वेज हिंदी पार्ट बी आंसर्स नाउ. फर्स्ट क्वेश्चन, हमें लोग पृथ्वी से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. पृथ्वी का पर्यायवाची शब्द है वसुधा, वसुंधरा. पंडित जी के कठोर शब्दों का लोक पर बड़ा प्रभाव हुआ. रेखांश का विलोम, कठोर का विलोम है कोमल. हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. रेखांश शब्द का प्रत्यय, विश्व भर का प्रत्यय है भर. शुद्ध वर्तनी वाला शब्द पहचानिए. कार्यक्रम. गरबा में नाच गान साथ साथ चलते हैं. పునరుక్తి शब्द. साथ साथ అనేది రిపీట్ అయింది కాబట్టి పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది. సో కరెక్ట్ ఆప్షన్ డి. परीक्षा फल देकर राजू का दिल बाग बाग हो गया. प्रसन्न होना. जो कठिनाई में से प्राप्त हो उसको दुर्लभ बोलते. सांप रेंग रहता. करेक्ट ऑप्शन सर्प. काल पहचाने, ये भूतकाल है. छात्रा ने विद्यालय को स्वच्छ रखने का संकल्प लिया. सो रेखांश शब्द वचन. छात्र का वचन है छात्राएं. सो करेक्ट ऑप्शन इज नॉट गिवन. करेक्ट ऑप्शन इज छात्राएं. हम सबके लिए ईमानदार बनने रहना अत्यंत आवश्यक है. रेखांकन शब्द का सही संधि विच्छेद क्या है. सो अत्यंत, अति प्लस अंत. करेक्ट ऑप्शन है ऑप्शन ए. 15th क्वेश्चन, प्राचीन काल के में लोग बैलगाड़ी में यात्रा किया करते हैं. सो रेखांक शब्द का विग्रह कीजिए. सो करेक्ट ऑप्शन ఏంటి అంటే बैल की गाड़ी. शुद्ध वाक्य पहचानिए. इसमें शुद्ध वाक्य है लड़के ने रोटी खाई और पानी पिया. सो करेक्ट आंसर ఏంటి అంటే विशेषण. 18, मंत्री का कार्य जनता डैश सेवा
करना है, कार्य जनता की सेवा करना है। कवित्री का जन्म 1960 में हुआ। कवित्री का जन्म कब हुआ? क्वेश्चन। मित्र ने परीक्षा में सफलता प्राप्त की तो हम क्या कहेंगे? बधाई हो। सूर्य, हवा और पानी के बिना जीवन की कल्पना नहीं की जा सकती है। सूर्य రేఖాంకిత శబ్దం అంటే సూర్యకి పర్యాయవాచ్య శబ్దం అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఏంటి? రవి, करेक्ट ऑप्शन बी। मैं तेलंगाना राज्य का निवासी हूँ, वाक्य को प्रश्नवाचक, ऑप्शन ए। निम्न शब्दों में बेमेल शब्द पहचानिए। चाची, दादी, नानी, बालक। बेमेल शब्द అంటే స్టూడెంట్స్ ఆడ్ వన్ అవుట్, సో బాలక్ అనేది करेक्ट ऑप्शन। शुद्ध वर्तनी वाला शब्द पहचानिए। राष्ट्रपिता। फिफ्थ क्वेश्चन। गुरु के लिए दक्षिणा, करेक्ट ऑप्शन सी। रामस्वामी अपने घर गया, रेखांकित शब्द का शब्द भेद पहचानिए। रामस्वामी అనేది संज्ञ, नाउन। हर समस्या का समाधान होता है, रेखांकित शब्द का अर्थ पहचानिए। समाधान అంటే निवारण, सॉल्यूशन। नारद त्रिलोक संचारी है, अंडरलाइन దానికి समास చెప్పాలి, సో ద్విగు समास, సో నంబర్ ఉంది కాబట్టి ద్విగు। हमें खूब पढ़ाई करनी चाहिए, सो प्रत्यय ఏంటి? पढ़ाई की प्रत्यय आई। अंग अंग वास समानी, इस वाक्य में पुनरुक्त शब्द पहचानिए। पुनरुक्त అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది, అంగ్ అంగ్। ఇక్కడ అంగ్ అంగ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి। तुम्हारी उंगलियां तवे से जल जाती है, सो रेखा के शब्द का वचन बदलने पर होगा। उंगलियां की एक वचन ఏంటంటే उंगली। स्त्री और पुरुष समान हैं, ऐसा कैसा वाक्य है? ये संयुक्त वाक्य, और उनके संयुक्त वाक्य स्टूडेंट्स। विदेश में भी हिंदी की रचनाएं लिखी जा रही है, सो अंडरलाइन దానికి విలోమ శబ్द, విలోమ అంటే ఆపోజిట్, విదేశ్ का विलोम ऑपोजिट स्वदेश, करेक्ट ऑप्शन ए। भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है, सो भ्रष्टाचार की विरोधिస్తే भ्रष्ट प्लस आचार। वह मेरे आंखों का तारा है, मुहावरे का भाव पहचाने, बहुत प्यार करना। शिष्य ने गुरु को अभिनंदन किया, रेखांक शब्द उपसर्ग पहचाने। अभि అంటే स्टार्टिंग। हमारी संस्कृति अत्यंत प्राचीन है, काल पहचानिए, भूतकाल। मेरे घर पर मोर आया, लिंग मोरनी। 1902 अक्षरों में लिखे, 1902। राधा ने कृष्ण की पुस्तक छीन लिया, सो करेक्ट ऑप्शन की।